ప్రభుత్వం ఏంటంటే నిశ్శబ్దంగా సైలెంట్ కిల్లర్ లాగా సో 1:1 వాళ్ళకి జాబ్లు ఇచ్చేసి మిగతా పోస్టులు మొత్తం క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ బ్యాక్ లో చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ చేయాలని చూస్తుంది. మేము జాబ్ ఇస్తున్నామని ఎక్స్పోజ్ చేసుకోవడానికి అంతే కదా. అదే సార్ ఎంత సిల్లీ రీజన్ చెప్తారంటే వాళ్ళు దీని మీద సార్ ఇంటీరియర్ ఆర్డర్స్ మీద హైకోర్టు జడ్జి గారు దేన్ని బేస్ చేసుకొని తీర్పిచ్చారంటే గతంలో 2018 లో పోలీస్ డిపార్ట్మెంట్ 2022 లో జెన్కో డిపార్ట్మెంట్ లో ఇలానే జరిగితే ఒక అభ్యర్థికి 3-4 పోస్టులు వస్తే సుప్రీం కోర్టుకి పోతే సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. సో డౌన్ మెరిట్ కంపల్సరీ ఫాలో కావాలి. అలా వాళ్ళు జాబులు తీసుకున్నారు సార్, వచ్చేసింది వాళ్ళకి. అలా ఒక్కరికి ఒక జాబ్ వస్తుందా? ఎస్ సార్. అంటే నెక్స్ట్ 1:1 వాళ్ళు కాకుండా 1:2 లో ఉన్న నెక్స్ట్ మెరిట్ వాళ్ళకి కూడా వస్తుంది జాబ్. ఎవరన్నా వాళ్ళకి వచ్చి చేస్తున్నారు ఆల్రెడీ. ఆ 3 జాబ్స్ లో ఇష్టం ఉన్న జాబ్ పోతే ఈ 2 జాబ్లు ఖాళీ ఉంటే 1:2 మీకు వస్తాయి జాబ్లు.